హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పంచదార గవ్వల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకండి, ఎందుకంటే చిన్న చిన్న టిప్స్ అలాగే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే గవ్వలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. అలాంటివి మీరు మిస్ కాకుండా ఉండాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయాలి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. అది కొంచెం వెడల్పుగా, అంచులు కొంచెం హైట్ ఉండేలాగా చూసుకోండి. నేనైతే ఒక ప్లేట్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 2 కప్స్ మైదాని యాడ్ చేసుకోండి. ఏదైనా కప్ పర్లేదు, మీ ఇంట్లో ఉండే ఒక గిన్నె కానీ లేదా మెజరింగ్ కప్స్ ఉంటే మెజరింగ్ కప్స్తో మెజర్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ అలాగే హాట్ ఆయిల్ని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు హీట్ చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకోండి. నూనె బదులు మీరు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత మనం దీంట్లోకి కొంచెం వాటర్ పోసుకుంటూ ఒకే డైరెక్షన్లో పిండిని అనేది కలపాలి. ఇలా కలపడం ద్వారా ఏమవుతుంది అని అంటే లోపల ఉండలు కట్టకుండా పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా పిండిని ఈ విధంగా కలుపుకున్నారంటే గవ్వలకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఎక్కువ గట్టిగా కలుపుకుంటే ఏమవుతుందంటే గవ్వలు అనేవి గట్టిగా వచ్చేస్తాయి. కొంచెం సాఫ్ట్గా ఉంటే ఏమవుతుందంటే గవ్వలు అనేవి గుల్లగా ఉంటాయి, అలాగే తినడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న పార్ట్ని తీసుకొని మనం రౌండ్గా రోల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి తీసుకొని రోల్ చేసుకోవడం అలాగే రౌండ్గా చేసుకోవడం మనకి హార్డ్ అవుతుంది అనుకుంటే మరొకలా కూడా చెప్తాను, మీరు ఇలా కూడా చేసుకోవచ్చు. పిండిలో నుంచి కొంచెం ఎక్కువ పార్ట్ని ముద్దలాగా తీసుకొని 2 చేతులతో దాన్ని మనం ఒక స్టిక్ లాగా చేసుకోవాలి. మీరు చేసుకోవాలనుకునే గవ్వ సైజ్ని బట్టి స్టిక్ని మనం థిక్నెస్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నైఫ్తో మీకు కావాల్సిన సైజెస్లో కట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని రౌండ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం గవ్వలు చేసుకోవడానికి గవ్వల చెక్క తీసుకోవాలండి. ఇప్పుడు మనం చేసుకున్న ఒక్కొక్క రౌండ్ని తీసుకొని ఈ స్టాండ్ పైన పెట్టి బొటన వేలుతో వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసి రోల్ చేసుకోవాలి. మరి ఎక్కువగా ప్రెస్ చేయకండి, ఎక్కువగా ప్రెస్ చేస్తే అంటుకుపోతుంది. ఒకవేళ మీకు పిండి కనుక బాగా లూజ్గా కలిపేసి గవ్వ అనేది ఈ చెక్కకి అంటుకుపోతుంది అనుకుంటే మీరు ఏం చేయాలి, కొంచెం పొడి పిండి వేసుకొని గవ్వలు చేసుకున్నామంటే అంటుకుపోకుండా ఉంటుంది. సో ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ఒకవేళ మీ దగ్గర గవ్వల చెక్క లేకపోతే మనం పూరీలు తీసే గంట మీదైనా లైన్స్ ఉంటాయి కదా, దాని మీదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. గవ్వలన్నిటిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వేరే కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని వెంటనే లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న గవ్వల్ని దీంట్లోకి యాడ్ చేయాలి. ఒక్కొక్కటి అంటుకుపోతూ ఉంటుంది ఎందుకంటే ఇది మైదా పిండి కదా, బట్ నో ప్రాబ్లం. గవ్వలు వేగేసరికి ఒకదానికొకటి సపరేట్ అయిపోతూ ఉంటాయి. మీరు ముద్దలాగైనా సరే మరీ నలపకుండా జాగ్రత్తగా పట్టుకొని దీంట్లోకి యాడ్ చేసేయండి. ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ గవ్వల్ని మనం ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే మనం గంటతో కదపకుండా మనం నిదానంగా ఒక 2 మినిట్స్ తర్వాత మిక్స్ చేసామంటే ఈ అంటుకున్న గవ్వలు అనేవి సపరేట్ అయిపోతాయి. అలాగే అన్నిటినీ ఆయిల్లో ఒకేసారి వేయకండి. ఆయిల్కి ఎంతైతే సరిపోతుందో అలాగా ఫ్రీగా కుక్ అయ్యేలాగా మనం గవ్వల్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, గంటతో ఒక్కసారి తిప్పేపాటికి గవ్వలు అనేవి సపరేట్ అయిపోయాయి. ఇప్పుడు ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే గవ్వ అనేది లోపల నుంచి కుక్ అయ్యి బయటికి చాలా క్రిస్పీగా ఉంటుంది. హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఏమవుతుంది అంటే లోపల పిండిగానే ఉంటుంది, కలర్ కూడా మంచిగానే వస్తుంది, బట్ అస్సలు కుక్ అవ్వదు. మీరు లో ఫ్లేమ్లోనే వీడియోలో చూపిస్తున్న విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు పాకం కోసం వేరొక కడాయిలోకి 1 కప్ పంచదారని తీసుకోవాలి. మనం 2 కప్స్ మైదా పిండిని తీసుకున్నాం కదా, అదే కప్తో మనం 1 కప్ పంచదార తీసుకొని దాంట్లోకి 1/2 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని పంచదార అంతా కరిగేంత వరకు నిదానంగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. పాకం బాగా మరుగుతున్నప్పుడు మనం ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. వేరొక గిన్నెలో వాటర్ తీసుకొని ఈ పాకంని మనం ఏం చేయాలంటే వాటర్లోకి ఒకసారి వేసుకొని చూడాలి. ముద్దలాగా ఒక చోటే ఉంటే పాకం అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు, లేదు వాటర్లో డిజాల్వ్ అయితే మాత్రం మరికొంతసేపు మనం మరిగించుకోవాలి. ఇలా టెస్ట్ చేసుకొని మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, పాకం అనేది ఒక చోటే స్టిక్ అయి ఉంది. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయినట్టు. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ని ఆఫ్ చేసేసి వెంటనే మనం చేసుకున్న గవ్వలు ఉన్నాయి కదా, వాటిని దీంట్లోకి యాడ్ చేసి స్పీడ్గా మిక్స్ చేయాలి. లేకుంటే పాకం అనేది ఆరిపోతూనే ఉంటుంది, కింద స్టిక్ అయిపోయి ఉంటుంది. సో మనం స్పీడ్గా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఈ గవ్వలు అనేవి కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మాత్రం మనం పాకంలోకి యాడ్ చేసుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. యాక్చువల్గా కొంచెం పాకం అనేది అడుగున స్టిక్ అయిపోయి ఉంటుంది, లేకుంటే మనకి 1/2 కప్పు షుగర్ అనేది సరిపోతుంది. కొంచెం స్టిక్ అయిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే 1 కప్పు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని అవి చల్లారేంత వరకు పక్కన పెట్టేయాలి. గవ్వలు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం వీటిని సపరేట్ చేసుకొని ఇవి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే ఒక 1 మంత్ పాటు చాలా బాగుంటాయండి. అండ్ మనం చేసేటప్పుడు ఎక్కడ వాటర్ తగలకుండా చూసుకుంటే ఖచ్చితంగా 1 మంత్ పాటు స్టోరేజ్ ఉంటుంది. చేసేటప్పుడు అంటే ఎప్పుడైనా సరే మీరు గవ్వలు తినేటప్పుడు కానీ వాటర్ తగలకుండా ఉంటే మాత్రం డెఫినెట్గా ఎక్కువ కాలం స్టోరేజ్ అనేది ఉంటుంది. వీడియో చూసారు కదా, నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కానీ ట్రై చేస్తే ఎలా వచ్చింది అంటే నాకు కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.